హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిశ్రీ తెలుగు వ్లాగ్స్. నిన్న నేను సిటీ సెంటర్ దగ్గర వ్లాగ్ అని చేశాను కదా, ఈరోజు అది కంటిన్యూ చేసేద్దాం. కంటిన్యూ చేయకముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసేటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని అండ్ ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్లో మీకేది బాగా నచ్చింది అని చెప్పి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ నేను మాల్కి వచ్చాను. మాల్లో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఈ హోమ్ సెంటర్ అనేది. ఈ హోమ్ సెంటర్లో ఏంటంటే లోపల మనకి డిఫరెంట్ క్రాకరీ యూనిట్స్ కానీ అలాగే ఎవ్రీథింగ్ అంటే మనకి ఇంటికి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుంది. మనకి జస్ట్ లైక్ ఐకియా, బట్ నాట్ కంప్లీట్ కాకుండా సిమిలర్గా అనమాట. మనం కంపారిజన్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఐడియా కోసం చెప్తున్నాను మీకు. అండ్ ఇక్కడ ఏంటంటే కలెక్షను మనకి ఇలాంటి ప్లేసెస్లో, ఇలాంటి దేశంలో ఏంటంటే కొంచెం కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. అలాగే డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. అవి నేను టైం స్పెండ్ చేశాను. అంటే లైక్ మేము బయటకి సరదాగా వచ్చినప్పుడు మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి నేను ఇలా మీకు షూట్ చేశాను వీడియో అనేది. ఇది నేను చాలా 1% తీసానని చెప్పచ్చు. అండ్ మీరు ఇక్కడ ప్లేట్స్ చూస్తున్నారు కదా, ఇవి ఫుడ్ ప్లేట్స్ అనమాట. అండ్ ఈ ఒక్క ప్లేట్ వచ్చేసి 2 రియల్స్, అంటే 1.9 అంటే ఆల్మోస్ట్ నియర్లీ 2 రియల్స్ అనమాట. నేను ఇక్కడ టేబుల్ మేట్స్ తీసుకుందామని చూస్తే ఇది కూడా 6.5 రియల్స్. సో మన ఇండియన్ కరెన్సీలో మీరు 6 × 200 వేసుకోండి, ఆల్మోస్ట్ 1200 1300 ఉంది. బట్ ఒక్కదానికి 1300 పెట్టడం అంటే ఇట్స్ పాసిబుల్ కాదు అసలు. అందుకని చెప్పేసి మేము అలా ఏమంటారు నేత్రానందం పొందుకుంటూ వాళ్ళ వెళ్ళిపోతున్నాం అంతే. అండ్ నాకు ఈ టేబుల్ మేట్స్ అనేది చాలా బాగా నచ్చాయి. చాలా డిజైనర్ వేర్గా చమ్కీలాగా అనిపించాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కప్పులు ఏంటంటే రాయల్ లుక్లో ఉన్నాయి కదా, కొంచెం వైట్, చాలా బాగుంటాయి చూడడానికి కూడా. మన గార్డెన్ కానీ బాల్కనీలో కూర్చొని తాగడానికి కూడా, రిలేటివ్స్ కానీ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు బాగుంటాయి. అది ఒక 14 రియల్స్ అనమాట ఆ సెట్ మొత్తము. ఇక్కడ మనం మిర్రర్ కనిపిస్తే ఆగుతామా? మామూలుగానే చిన్న మిర్రర్ కనిపిస్తే ఆగము. ఇంత పెద్ద మిర్రర్ కనిపిస్తే మనం సెల్ఫీ తీసుకోకుండా ఉంటామా? నేనైతే అస్సలు ఆగలేను, నాలా ఎవరున్నారు కంట్రోల్ చేసుకోకుండా. అండ్ అది కూడా 26 రియల్స్ ఉంది ఆ మిర్రర్ కూడా. అండ్ ఇక్కడ బిర్యానీ పాట్స్ అనమాట. ఇవేంటంటే మనము బిర్యానీ సర్వింగ్వి. అది ఊడిపోయిందేమో అనుకున్నా, కదా స్క్రూ టైప్. ఇక్కడ ఇవన్నీ కూడా పింగాణి టైప్ అనమాట. చాలా డెలికేట్ ఐటమ్స్. టప్పని పడిందంటే ఆ 12 రియల్స్ కదా, గాల్లో కలిసిపోయినట్టే అనమాట. ఎందుకులేండి, మనకి ఎంతసేపు స్టీల్ గిన్నెలో పెట్టుకున్నంత మొత్తం లేదనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి చూసినప్పుడల్లాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రెడ్ స్టోర్ చేసుకోవడానికి, బేక్ చేసుకున్నాక స్టోర్ చేసుకుంటాం కదా అవి. అండ్ ఆనియన్స్కి డబ్బాలు, వాటికి కన్నాలు కూడా పెట్టారు, గాలి తగలాలి కదా ఆనియన్స్కి. 2-3 ఆనియన్స్ కూడా సరిపోవు అందులో. అండ్ ఇక్కడ ఏంటంటే టీ, కాఫీ డబ్బాలు ఉన్నాయన్నమాట. టిన్స్వి 1.5 అలా రియల్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 300-400 ఉంది ఒక్క టిన్ కూడా. నాకు అనిపించింది పర్వాలేదు అనిపించింది 300. మన ఆన్లైన్లో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి కాస్ట్లు. ఇక్కడ బీన్ బ్యాగ్స్ లాగా అనమాట. మనకి బీన్ బ్యాగ్స్ లాగా మోడల్స్, అంటే గార్డెనింగ్లో కానీ, గార్డెన్లో కూర్చోడానికి, లేకపోతే మన బాల్కనీలో కూర్చొని జస్ట్ ఫర్ టీ కానీ, లేదంటే మన హాల్లోని కార్నర్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇలాంటివి. ఇది ఒకటే 32 రియల్స్ అనమాట. సో అలా ఇది 20 మొత్తం. ఒక పిల్లో కాస్ట్ కాదు, అది ఫుల్ సెట్ కాస్ట్ అనమాట. హలో మేకప్ లవర్స్ వచ్చేసారి చూసారా? ఈ మేకప్ మొత్తం ఆర్గనైజర్స్ అనమాట. ఇవి కాస్మెటిక్స్ ఆర్గనైజర్స్. ఇవి ఒకటి 4 రియల్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. కాస్మెటిక్స్ కంటే అవే రేట్ ఎక్కువ అనిపించాయి నాకైతే మాత్రం. ఇవి లాండ్రీ బ్యాగ్స్, ఇవి కామన్ థింగ్ మనం చూస్తూ ఉంటాం. బట్ కొంచెం వీళ్ళు యూనిక్గా వీళ్ళు ఏమంటారు హ్యాండ్మేడ్ లాగా పెట్టుకున్నారనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బెడ్స్. అండ్ చెప్పాను కదా మీకు ఐకియాలో మనకి ఎలా బెడ్స్ మనకి షో చేస్తారు, లైక్ షో అంటే చూపించడానికి మనకు ప్రజెంట్ చేస్తారో అలా మనకు డిస్ప్లేలో పెడతారనమాట. ఒక బెడ్రూమ్ వ్యూ కానీ అవన్నీ కూడా పెడతారు. ఇక్కడ ఆఫర్స్ పెడుతూ ఉంటారు, మనం అవి చెక్ చేసుకుంటూ తీసుకుండాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్మెల్స్ చూస్తున్నాను, ఇవి పెర్ఫ్యూమ్స్ అనమాట. ఇంకొకసారి ఏంటంటే వేరే చోట్లలో కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ఇలా స్టిక్స్ పెడితే నేను స్మెల్స్ అన్నీ చూస్తున్నాను అనమాట. అన్నీ కొంచెం బెటర్గా, యావరేజ్గా, కొన్ని బాగాలేవు అనిపించేలా ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ది మాత్రం దారుణంగా స్మెల్ వచ్చిందనమాట. అసలు దాన్ని దేంతో చేశారో కూడా తెలియట్లేదు. కడుపులో తిప్పేసింది ఒక్క నిమిషానికి.
నేను చూసిందే కాకుండా మళ్ళీ వైష్ణవిని పిలిచి నువ్వు రా వైష్ణవి చూద్ది కానీ అని పిలిచాను అనమాట. ఇలాంటి పనులు బాగా చేస్తాం మనం. ఇక్కడ వచ్చేసి మేము క్యాండిల్స్ అనమాట. ఈ క్యాండిల్స్ సాంబ్రాణి ఇక్కడ బాగా వాడతారండి యూజింగ్ మాత్రం కాస్మెటిక్స్. నేను ఇది దాటడానికి కళ్ళు మూసుకొని దాటానంటే మీరు నమ్ముతారా, అసలు అంతలాగా నేను వెళ్ళాను అనమాట. కాస్మెటిక్స్ దగ్గర నన్ను ఆపలేరు జనరల్గా. ఫస్టే కదా, ఫస్ట్ అలా మన నేత్రానందం చూసుకుంటూ వెళ్ళాలి అసలు ఏమున్నాయి ఏంటి అనేది. అలా మేము సరదాగా అలా హోమ్ సెంటర్ అంతా తిరుగుతున్నాము, సెంటర్ మాల్ అంతా తిరుగుతున్నాము. మేము ఇది కింద సెల్లార్ అనమాట. సెల్లార్లో కాదు, ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. చాలామంది టూరిజంకి రావడం వల్ల ఇదంతా కూడా మనకి వాళ్ళు షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. టూరిస్టులు కూడా ఎవరైనా కూడా, ఎందుకంటే వస్తారు ఏదైనా కొనుక్కుని వెళ్ళాలి, గుర్తుగా ఏదైనా కొనుక్కోవాలి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకునేటప్పుడు ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారనమాట. మనం చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ వ్లాగ్స్లో చూస్తూ ఉంటాం కదా, ఇలాంటి వాటిల్లోనే వాళ్ళు షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. కొన్ని ఆఫర్స్ అంటే మంచి బ్రాండ్స్లోనే ఆఫర్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఏంటంటే డైమండ్ జ్యువెలరీ. ఈ డైమండ్ జ్యువెల్ జోవాలికాస్, మల్బార్ సంథింగ్ ఇక్కడ లోకల్ బ్రాండ్స్ ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట జ్యువెలరీ షాప్స్. బట్ డిజైన్స్ మాత్రం అల్టిమేట్ అనమాట, అంత బాగున్నాయి. గోల్డ్ జ్యువెలరీ కన్నా డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది. ఇది స్వరోస్కీకి వచ్చాము మేము. అంటే చాలామంది చెప్తూ ఉంటారనమాట చాలా బాగుంటాయి కలెక్షను ఏంటి అని చూస్తే. మేబీ ఇది 18 క్యారెట్స్ ఇంక్లూడింగ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసాము. బట్ అలా లేదు. ఇది 200 చూసారా, 200 రియాల్స్ స్టార్టింగ్ నుంచి ఉంటాయి, 50 రియాల్స్ నుంచి కూడా ఉంటాయి. స్టడ్స్ టైప్ అనమాట. బాగున్నాయి అని చెప్పి జస్ట్ ఫర్ ఎంక్వైరీ కోసం మేము ఇన్ఫర్మేషన్ కోసము వెళ్ళాము. యాక్చువల్లీ లోపలికి వెళ్ళి అంత డిస్కస్ చేసిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఇవి యాక్చువల్గా ఏంటంటే గోల్డ్కి కవరింగ్ కూడా కాదు. యాక్చువల్ వాళ్ళు ఏమంటారు, ఆ గోల్డ్ కలర్కి మనకు వారంటీ కూడా ఇవ్వట్లేదు. అంటే కలర్ పోతుంది అని చెప్తున్నారు డైలీ యూజ్ చేస్తే. మనం అంత రేట్లు వేలు పెట్టి కొనుక్కున్నాక దాన్ని అది కూడా యూజ్ చేసుకోకపోతే ఇంకెందుకు అనిపించింది. సో దీని మీద మనం ఆశ వదిలేసుకున్నాం. చాలా యూట్యూబ్ ఛానల్స్లో నేను చూస్తూ ఉండేదాన్ని. స్క్వరస్కి కొనుక్కున్నాము స్టోన్స్ మేబీ పని చేయొచ్చేమో, కానీ మిగతావి అయితే నాకేమో అంత అనిపించలేదు. డైలీ వేర్ అయితే అస్సలు ఫ్రెండ్లీ కాదు ఇవి. ఇందులో వాచెస్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ అంటే చైన్స్, వెస్ట్రన్ వేర్. మీరు చూసినట్టయితే అవన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ కనిపిస్తాయి మనకి. చాలా బాగున్నాయి కానీ బట్ మన అంత అమౌంట్ ఒకేసారి అంటే ఇలాంటి వాటికి పెట్టడం అనేది రిటర్న్ వాల్యూ లేనప్పుడు పెట్టి వేస్ట్ కదా, నా ఒపీనియన్ అనమాట. సో మీరు ఎప్పుడైనా స్వరస్కి కొనుక్కునేటప్పుడు ఒకసారి ట్వైస్ ఆలోచించుకొని కొనుక్కోండి. అండ్ ఇక్కడ ఇది జ్యువెలరీ అండ్ గోల్డ్ జ్యువెలరీ, మల్బార్ జ్యువెలరీ. ఇవి చాలా సింపుల్ బాగున్నాయి. ఇవి అలా ఉన్నా కూడా డిస్ప్లేలో పెడుతూ ఉంటారు. నాకు చైన్ చాలా పిల్లలకి బాగుంటుంది. మేబీ వెయిట్లెస్ అనుకుంటా, అది లైట్ వెయిట్ జ్యువెలరీ బాగున్నాయి. అలా గోల్డ్ జ్యువెలరీ చూసుకుంటూ అలా డైమండ్స్ అంట, ఇది కూడా డైమండ్ జ్యువెలరీ, డైమండ్స్ అనుకుంటాను. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి ఉంటాయండి, అసలు చూడ్డానికే మనకి తప్ప అంత ప్రైజీ ఉంటాయన్నమాట. ఈవెన్ దో మనం ఇక్కడ కొనలేమండి బేసిక్గా. ఇక్కడ అంత ప్రైజెస్ పెట్టి మన ఇండియాలోనే కొనుక్కుంటాం, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ నెక్లెస్ బాగుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాము. ఆడవాళ్ళు గోల్డ్ ఎక్కడ ఉంటే ఆడవాళ్ళు అక్కడ ఉంటారు కదా. అండ్ ఇక్కడ ఎంఎస్ మ్యాక్స్ అనమాట. ఎంఎస్ మ్యాక్స్కి వచ్చేసాము. అంటే సమ్ గ్రాసరీస్, అలాగే ఇంట్లో ఏమైనా స్పూన్స్ గరిటలు ఏమైనా లేకపోతే తీసుకుందామని వచ్చాము. కొన్ని హై రేట్స్ ఉన్నాయి, కొన్ని రీజనబుల్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం బెటర్గానే ఉంటాయి ప్రైజెస్ అనేవి. కొంచెం క్వాలిటీ చూసుకుని తీసుకోవాలి అంతే. అండ్ వీకెండ్ అంతా మనకి కూరగాయలు అన్నీ వాడతాం కదా, మరి ఫ్రైడే సాటర్డేనే వీళ్ళకి హాలిడేస్. సో సాటర్డే వచ్చాం కాబట్టి మేము ఫ్రైడే వచ్చాం కాబట్టి మేము ఇంకా వెజిటేబుల్స్ అవి తీసేసుకుందాము, రేపు వస్తామో రా తెలీదని. ఇందాక చూసిన కొత్తిమీర, ఇది కొత్తిమీర కాదనమాట, దీని పేరు ఏమిటో నేను మర్చిపోయాను. సో సారీ, నాకు అసలు గుర్తుండవు ఇలాంటి పేర్లు అసలు. అండ్ ఇక్కడ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి చెప్తాను కదా, ఫస్ట్ టైం కదా ఫుల్ అలసిపోయాను, కాళ్ళు పీకలు వేసేస్తున్నాయి అనమాట. ఇక్కడ ఇంకా బిల్లింగ్ సెక్షన్లో బిల్లింగ్ వేసేసుకొని ఇంకా అండ్ ఇక్కడైతే సిమ్కి వచ్చాము. నా సిమ్ తీసుకోవాలి కదా, లోకల్ సిమ్ తీసుకోవాలి. అండ్ ఇండియన్ సిమ్ అయితే పనిచేయదు వాట్సాప్కే. ఇక్కడ ఆల్మోస్ట్ 5 రియాల్స్ అయిందంట. ఆఫర్ ఏదో ఉంది, దాన్ని బట్టి చెక్ చేసుకుని తీసుకున్నారు ఆయన. అండ్ మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళేసరికి మేము ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయింది. ఆ టైంలో పావుబాజీ రెడీ చేసుకుంది తను చేసుకుందాము అని చెప్తే తనైతే నేను వచ్చేసరికి ప్రిపేర్ చేసింది కర్రీ. ఇంకా మేము నైట్ అవుట్ చేసామంట, ప్రేమలి మూవీ.
సో మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఆ రోజు నేను నైట్ చూడలేదు, తర్వాత రోజు చూసానమాట. చాలా టైర్డ్ అయిపోవడం వల్ల హాఫ్ అన్ అవర్ 1 అవర్కు నిద్ర పట్టేసింది. బట్ కాఫీ అయితే తాగుతాను. వైషు కొంచెం టైర్డ్గా ఉంది, ఇవ్వగలవా అని అడిగితే అయ్యో ఇస్తానని చెప్పి కాఫీ ఇచ్చింది తను నాకు. అండ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.